హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్. ఈరోజు మనం టమాటాలు పండుమిరగాయలతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అసలు ఈ పచ్చడి చేసిన రోజు మీరు ఇంకా వేరే కూరలు ఏం చేసినా ఆ కూరలన్నీ పక్కన పెట్టి ఈ పచ్చడితోనే తింటారు. మా ఇంట్లో మాత్రం ఈ పచ్చడి చేసిన ప్రతిసారి అదే జరుగుద్ది. అంత టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అయ్యి పచ్చడి చేసుకోండి. టేస్ట్ అయితే అద్భుతంగా అదిరిపోతుంది. అలాంటి టేస్టీ ఈ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా బాగుంటుంది. ముందుగా ఇక్కడ మనకు కావాల్సినవి టమాటాలు, పండుమిరపకాయలు. ఇక్కడ నేను ఈ పచ్చడి కోసం 4 పండు టమాటాలు బాగా పండినవి, ఒక 25 to 30 వరకు పండుమిరపకాయలు తీసుకున్నానండి. ఈ పండుమిరపకాయలు కారాన్ని బట్టి తీసుకోవాలి మీరు. ఇవి మీడియం కారంగా ఉన్నాయి ఈ పండుమిరపకాయలు, అందుకని నేను 25 to 30 తీసుకున్నాను. 4 బాగా పెద్ద టమాటాలు బాగా పండినవి తీసుకున్నాను. ఇవి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత పండుమిరపకాయలని 2 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత టమాటాలను కూడా వేస్ట్ భాగాన్ని తీసేసి టమాటాలను కూడా పొడవుగా కట్ చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. చక్కగా పొడవుగా కట్ చేసుకొని మొత్తాన్ని వేరే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూను పచ్చిపప్పు వేసుకోండి. చక్కగా స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పచ్చిపప్పుని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూను ధనియాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. చక్కగా ఈ దినుసులన్నిటినీ వేయించుకోవాలి, మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. చక్కగా ఇవి వేగిన వెంటనే ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పండుమిరపకాయలు ఉన్నాయి కదా, ఆ పండుమిరపకాయలని ఈ దినుసుల్లోకి వేసేసుకోవాలి. చక్కగా స్టవ్ మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోండి, అప్పుడే పచ్చడి మాడకుండా ఉంటుంది. చక్కగా దీని మీద ఒక మూత పెట్టేసుకొని చక్కగా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఈ పచ్చిమిరపకాయల్ని ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, ఆ టమాటాలని ఇందులోకి వేసుకోవాలి. చక్కగా టమాటాలు కూడా బాగా ఈ నూనెలో వేగే విధంగా వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని పచ్చడిని చేసుకోండి. చక్కగా 2 నిమిషాల పాటు టమాటాలు కూడా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోండి. తర్వాత ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోండి. చక్కగా వీటిని బాగా కలుపుకోండి. బాగా సాల్ట్ అనేది ముక్కలకి అంతా బాగా పట్టే విధంగా కలిపేసుకోండి. చక్కగా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని దీన్ని ఇంకొంచెం సేపు మగ్గించండి. మూత తీసి ఒకసారి గరిటెతో బాగా కదుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోండి. చక్కగా ఈ కరివేపాకు ఈ స్టేజ్లో వేస్తేనే కరివేపాకు ఫ్లేవర్ బాగా తెలుస్తూ టేస్ట్ బాగుంటుంది. చక్కగా ఈ కరివేపాకు కూడా వేయించండి. తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని చింతపండుని బాగా తడుపుకొని చక్కగా ఈ పచ్చడిలో వేసుకొని చింతపండు కొంచెం మెత్తబడే వరకు 1 నిమిషం పాటు పచ్చడిని వేయించేసుకోండి. మొత్తం ఈ పచ్చడి చేసుకోవడానికి మనకి ఒక 10 నిమిషాల టైం అయితే పడుతుంది. చక్కగా ఇప్పుడు చూడండి బాగా మగ్గిపోయాయి టమాటా పచ్చిమిరపకాయ ముక్కలు. ఆయిల్ కూడా బయటికి స్ప్రెడ్ అవుతుంది కదా, ఇంకా మనకి ముక్కలు వేగిపోయినట్టే. తర్వాత మిక్సీలో వేసుకునే వాళ్ళు మిక్సీలో వేసుకోవచ్చు, మిక్సీలో వేసుకునే వాళ్ళు కొంచెం ఆపుకుంటూ కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది పచ్చడి. నేను ఇక్కడైతే రోట్లో నూరుకుంటున్నాను. వేయించుకున్న ముక్కలన్నీ రోట్లో వేసుకొని తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ ముందుగా వేసుకున్నాం కదండి. ఎవరు తినే రుచిని బట్టి వాళ్ళు తగినంత సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. బాగా పచ్చడి కచ్చా పచ్చాగా నూరుకోవాలి. మరీ గంధంలాగా మెత్తగా నూరితే పచ్చడి అంత రుచిగా ఉండదు. పచ్చడి కొంచెం మెదిగిన తర్వాత ఇందులోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చక్కగా వెల్లుల్లి రెబ్బలు కూడా
మెదిగే విధంగా దంచుకోవాలి. ఇలా పచ్చి వెల్లుల్లి రెబ్బలు వేస్తే మంచి ఫ్లేవర్గా పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా ఈ కొత్తిమీరను కూడా దంచుకోండి. చక్కగా ఈ వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర అంతా బాగా పచ్చడిలో కలిసే విధంగా కలదొక్కొని పచ్చడి తీసేసుకోవటమే అండి. కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి. ఇంకా అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా పండు మిరపకాయల రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. అసలు నేను చెప్తున్నానని కాదు, మీరు తప్పకుండా ట్రై చేయండి, అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూను నూనె వేసుకొని, తర్వాత 1/2 టేబుల్ స్పూను ఆవాలు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, 1/2 టేబుల్ స్పూను మినపప్పు వేసుకొని చక్కగా వీటిని లైట్ గోల్డ్ కలర్లోకి వేయించుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పోపుని పచ్చడిలోకి వేసేసుకోవాలి. పచ్చడిలోకి పోపు పెట్టుకొనైనా వడ్డించుకొని తినొచ్చండి, లేదా పోపు వేసుకోకుండా అయినా పచ్చడి అలాగే డైరెక్ట్గా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అసలు ఆ రుచి అద్భుతం, అమోఘం అండి. అసలు అది మీరు ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిన పచ్చడి ఇది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఒకసారి ఈ పచ్చడి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. మన ఛానల్లో మరికొన్ని రోటి పచ్చళ్ళు ఉన్నాయండి. ఆ రోటి పచ్చళ్ళు వీడియో లింక్లు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.